కడతాం ఏమో మాకు తెలుసు. గోడ కట్టాలో ఇల్లు కట్టాలో మాకు తెలుసులే. గోడ ఏది కట్టాలో గోడ కట్టాలి ఇల్లు కట్టాలో మాకు తెలుసులే. గోడ కడతాం ఇల్లు కడతాం. మీ పక్క బస్సు చూడండి ఫస్ట్ వెళ్తాయా. మెయిన్ ఆపని బస్సును చూడండి రా. అదే ఈ సైడ్ బాగుంది చూడాలి బస్సు. ఇంకోటి ఎవరు చెప్పినా పోయేది లేదు బస్సు. బస్సు తెలుస్తుందండి ఏడికి పోతుంది బస్సు. బస్సు రావట్లేదన్నా. పొద్దున ట్రైన్ మిస్ అయింది. ఢిల్లీకి పోవాల్సిన 3 ఎక్స్లు పోయినాయి. ఆపల అడిగితే స్టేజ్ లేదంటున్నారు. స్టేజ్ లేదంట పొలం. స్టేజ్ ఎందుకు లేదు? స్టేజ్ ఎందుకు లేదు ఇక్కడ? పొలం స్టేజ్ ఏంది లేనిది. ఏడికి వస్తాడు? 7 దాటిపోవాడు కదా. ఎట్టొస్తుంది? ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? ఎందుకు రా ఇష్టం? పార్కింగ్ చేసుకుని అదే పార్కింగ్ చేసుకొని ఏడికి వస్తాడు? స్టేజ్ లేదంట. స్టేజ్ ఏంది లేనిది. ఇది ఆ డిపో వాడు ఇచ్చేసుకున్నాడు కదా బోర్డు. స్టేజ్ ఏంది లేనిది. ఇప్పుడు వస్తాడు 622 నుంచి తిరుపతి నుంచి వస్తాడు. వాడు స్టేజ్ లేదన్నాడు. లేదంట ఇక్కడ ఈ మధ్య నుంచి తోలుతున్నట్టున్నాడు. స్టేజ్ ఏంది? పల్లాంటి కేంద్ర స్టేజ్ లేనిది. పల్లాం కేంద్ర స్టేజ్ లేనిది. చెప్పని చెప్పు. సిఎస్ఆర్ రమ్మని చెప్పారు రాని. స్టేజ్ లేదండి. స్టేజ్ డిపో మేనేజర్ కదా పెట్టింది బోర్డు. పోదు ఏ బండి పోదు. స్టేజ్ లేదంట. స్టేజ్ డిపో మేనేజర్ వచ్చేదా పంపి. రేపటి దాకా ఉంటుంది. ఎవరు చెప్పుకునేదా? ఫోటో కాదు. బస్ వస్తుంది రారా. మరి ఎవరో చెప్పింది. స్టేజ్ లేదా? స్టేజ్ లేదు. దాన్ని కూడా ఆపండి రా. ఏడికి పోతుంది? దాన్ని కూడా ఆపండి. ఇంజిన్ ఆపు. పోయేది లేదు బస్సు కానీ. రే ఒరే నవీన్ ఎక్స్ కాదు రే. ఏదైతే ఎక్స్ అయితే ఆర్డినరీ అయితే రా. ఎక్స్ అయితే ఆర్డినరీ అయితే స్టాపింగ్ లేదండి బస్సులకి. ఎందుకు ఉండదు? సైడ్ పెట్టినా బస్సా. సైడ్ పెట్టి బస్సు. యాడికి పోతుంది బస్సు? సైడ్ పెట్టిన బస్సా. పోయేది లేదు కానీ బస్సా. యాడికి పోతుంది? స్టేజ్ ఎందుకు లేదు? పల్లం కథలు తాగుతున్నారు. కథల స్టేజ్ లేదంట. స్టేజ్ వస్తున్నాడు. మీరేం మాట్లాడాలో ఆయన అడగండి. రాని మీరు అది రాలా. ఓడిని అసలు పంపింగ్ కదా.
వాడు స్టేజ్ లేదన్నోడిని అసలు పంపాం కదా బస్సుని, దానికోసం ఎదురు చూస్తున్నాం.